ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తాను. అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? మంచిది. రాత్రి అంతా మంచిగా నిద్రపోయారా? దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏ ఇంటిని దర్శించినా పాపం అందరూ జ్వరాలు జలుబులతో బాధపడుతున్నారమ్మా. ఎముకల నొప్పితోటి, చాలా కీళ్ళ నొప్పులతోటి చాలా బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా ఎవరికి చూసినా అనారోగ్యాలే. దేవుడు ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరిచిన గాక. జ్వరాలతో బాధపడుతూ మరి తర్వాత దగ్గులతో, అనారోగ్యాలతో, ఆయాసాలతో ఎటువంటి వ్యాధి కలిగి ఉన్న దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచిన గాక. ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మంచి వాగ్దానం ఏంటంటే, దేవుడు నిజంగా మొదటి సమూయేలు గ్రంథము 25వ వచనము, దేవుడు చూడండి, 25వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసినై యుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక చక్కటి మాట, ఎవరంట? అబీగయలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాబాలు, అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై అంట, అందగత్తై, చక్కటి మంచి పేరు తెచ్చుకుని ఉంది. కానీ ఆమెకి దేవుడిచ్చిన భర్త ఏంటంట? మోటువాడు. రెండోది దుర్మార్గుడు. మేలు చేసిన వాడికి కీడు చేసేవాడు అనమాట. అంటే చాలామంది మేలు మనకు చేస్తూ ఉంటాడు కదా, వాళ్ళకి మన బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తే మనం కూడా వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు మేలు చేయాలి. దావీదు ఈయనకి ఎంతో మేలు చేశాడు. నాబాలుకి చాలా మేలు. అడవిలో తిరుగుతున్నప్పుడు ఆయన గొర్రెల్ని కాపాడాడు. ఆ తర్వాత ఆ యొక్క గొర్రెల యొక్క ఎంట్రుకలు కత్తిరించే వారికి కూడా మేలు చేశాడు. అవన్నీ కూడా చేశాడు. కానీ ఆయనకి అవసరమైనప్పుడు, ఆయనకి దావీదుకి మరి ఆయన ప్రజలకు ఆహారం కావలసినప్పుడు ఉంచుకొని కూడా లేదు అన్నాడు. అప్పుడు దావీదుకి ఏంటంట? కోపం వచ్చింది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకు కోపం వస్తే ఏమవుతుందంటే, నాబాలు ప్రాంతంలో, నాబాలు దేశంలో ఉన్నటువంటి ప్రతి మగవాడిని చంపేసేయమని ఏంటంటే ఆయన ఆర్డర్ ఇచ్చేసాడు. అంటే రేపటికి ప్రతి ఒక్కళ్ళు చంపేస్తాడు దావీదు, చంపేయమన్నారు. ఎందుకంటే నిజంగా దేవుని బిడ్డలారా, కానీ ఆ టైంలో చూడండి, ఒక్కరి ప్రార్థన బట్టి, ఒక్కరి విధేయతను బట్టి, కుటుంబంలో ఉన్న ఒక్కరి యొక్క ఓపిక, ఈమె చక్కటి ఏంటంట? సుబుద్ధి గలది. అంటే మంచి బుద్ధి గలది, మంచి జ్ఞానం గలది, మంచి తెలివి కలిగింది. ఎలా కీడు ఆపు చేయాలో, ఎలా శోధన ఆపు చేయాలో, ఎలాంటి మరి భర్త నుంచి మంచిని రాబట్టుకోవాలో, ఆ శోధన తప్పించాలో ఎంత సుబుద్ధి చూడండి. నిజంగా దేవుని బిడ్డలారా. రెండోది అందం కలిగింది కూడా. అయినా ఆమె అందము పైకే కాదు, ఆమె హృదయము కూడా అందమైనదే, ఆమె మాట కూడా అందమైనదే, ఆమె చూపు కూడా అందమైనదే కదండి. దేవునికి స్తోత్రం. దీనంతటిని చూసి వెళ్ళి అంటుంది, అయ్యా నా భర్త దుర్మార్గుడై ఉన్నాడు, అతడు కాలేబు సంతతివాడు. కానీ నాయనా, నిజంగా ఈ మాట నాకు తెలియలేదు కదా అని గబ్బగబ్బ వచ్చి ఏం చేసిందంట? దాసులను పిలిచి తన యొక్క తొడ్డిలో ఆ దావీదుకి ఆయన శిష్యులకు ఏమేమి ఆహారం కావాలో, ఎన్ని రోజులకు సిద్ధపరచాలో అవన్నీ తీసుకొని, చూడండి ఇక్కడ 9వ అధ్యాయంలో దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియచెప్పి కూర్చుండెను. దేవుని బిడ్డలారా, నిజంగా నీవు గొర్రెబొచ్చును కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను అని చెప్పి ఏంటంట, ఆయనకి ఎన్ని కావాలో సైన్యమును సామాన్లు వెనకేసుకొని ముందు వెళ్ళి దావీదు కాళ్ళ మీద పడి సాగిలపడి, నా ఏలినవాడా, ఈ తప్పు నాదనుకొని నన్ను క్షమించి మా దేశం మీదకి కానీ, నా భర్త మీదకి కానీ, నా పనివారి మీదకి కానీ, ఎవ్వరి మీదకి ఏ కీడు రానియకయ్యా అని మీకు సరిపడ భోజనం, మీకు సరిపడ అడవిలో ఉన్నంత వరకు అని తెచ్చాను అని
ఆయన పాద సన్నిధిలో పెట్టింది. ఈ వార్త వెళ్ళి నాబాలుతో ఆయన శిష్యులు ఎప్పుడైతే చెప్పారో గుండె ఆగి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మనం అందుకే అంటున్నారు, ఇక్కడ ఈ మంచి స్త్రీని మనం చూసుకుంటున్నాం. అది స్త్రీ అయినా పురుషుడైనా మంచి మనసు ఉన్నప్పుడు, మంచి ప్రేమ కలిగి ఉన్నప్పుడు, మంచి నోరున్నప్పుడు, మంచి తలంపులు ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడూ మన పక్షంలోనే నిలిచి ఉంటాడు. ఒకవేళ మనకెవరైనా కీడు చేసి ఒకవేళ కీడు చేస్తున్నట్టయితే వాళ్ళు వర్ధిల్లొచ్చు కొంతకాలం, కానీ ఎప్పటికైనా దేవుడు నిజం గెలిపించేటట్టు చేస్తాడు. ఎప్పటికైనా మన యందు మన ముందు దేవుడు ఉంటాడు. భయపడబాకు. ఈ వాక్యం వింటున్న తల్లి, నిజంగా నీ కుటుంబంలో అనేకమైన శ్రమలు ఎదురుపడుతున్నాయా? నాబాల్ లాంటి వారు నీ ఇంట్లో ఉన్నారా? అయినా సరే వివేకము కలిగి, వివేచన కలిగి నీవు రాబోతున్న ప్రతి శోధన నువ్వు ఎదుర్కోవాలి. తమ్ముడా, కుమారుడా, నీ ఇంట్లో కూడా నాబాల్ లాంటి వ్యక్తులు ఉన్నారా? పర్వాలేదు, నీ మంచిని బట్టి దేవుడు సమస్తమైన కార్యం చేసి శోధన తొలగిస్తాడు, కీడు దూరంగా ఉంచుతాడు. నీకెవరైతే వ్యతిరేకంగా ఉంటారో ప్రభు తప్పకుండా వారిని నీ నుంచి విడిపిస్తాడు, వారి నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. మంచిది, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నీ మంచి ప్రవర్తన బట్టి అమ్మ దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని నీ మీదకి, నీ బిడ్డల మీదకి, నీ భర్త మీదకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కళ్ళు మూసుకు ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. దేవా, ఈ ఉదయకాలమున ఎంతమంది ప్రభువా అయ్యా నీ వాక్యం వింటూ ఏకీభవిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు. వారికి ఎవరు కీడు చేసినా అది మేలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి, నెమ్మదిచ్చి, సమాధానం ఇచ్చి, కుటుంబంలో దేవా ప్రతి కీడు కొట్టివేసి చక్కటి ఆశీర్వాదం, ఆరోగ్యాలతో నింపమని ఈ రోజంతా వారికి తోడుగా నీడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.